హాయ్, నేను మీ వినోద్, పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు సుష్మిత. సుష్మిత చాలా హార్డ్ వర్క్ చేస్తూ తన జాబ్ చూసుకుంటూ ఎవ్రీ సాటర్డే సండే క్లాసెస్కి వస్తుంది. చాలా మంచి వాయిస్ అండ్ అద్భుతంగా చెప్పగలుగుతుంది. కాబట్టి ఇలాంటి పిల్లల్ని మనం ఎప్పటికప్పుడు డెవలప్ చేస్తూనే ఉన్నాం. సినిమా ఇండస్ట్రీలోకి చాలా మంది వెళ్తూనే ఉన్నారు. అలాగే ఈరోజు మనతో పాటు ఉన్న సుష్మిత కూడా చాలా హార్డ్ వర్క్ చేసింది. చాలా ఈసీఎల్ నుంచి తను పాపం చాలా హార్డ్ వర్క్ చేస్తూ వర్షంలో ఎండలో తడుస్తూ ఇక్కడికి వస్తూ క్లాసులు వింటుంది. కాబట్టి సుష్మితతో ఒకసారి మాట్లాడు. సుష్మిత, హాయ్ అమ్మా. నీకు ఈ అకాడమీ ఎలా తెలిసింది? అసలు ఈరోజు నువ్వు ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేయగలుగుతున్నావు. దీనికి అంతటికీ కూడా మా డబ్బింగ్ అకాడమీ ఎంతవరకు ఉపయోగపడింది? అందరికీ నమస్కారం. నా పేరు సుష్మిత. నాకైతే ఈ అకాడమీ నాకు డబ్బింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి. బట్ ఎలా అప్రోచ్ అవ్వాలనేది నాకు తెలియలేదు. నాకు మా రిలేటివ్స్లో ఒక అతను చెప్పారు, డబ్బింగ్ అకాడమీస్ అనేవి ఉంటాయి, అందులో జాయిన్ అయితే ఎలా చెప్పాలి అనేది అన్నీ నేర్పిస్తారని చెప్పారు. సో నేను అప్పుడు గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు నాకు ఫస్ట్ పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ వచ్చింది. సో అందులో కూడా నేను ఫస్ట్ రివ్యూస్ అన్నీ చెక్ చేశాను. రివ్యూస్ అన్నీ బెస్ట్ అకాడమీ, చాలా బాగా చెప్తారు, అవన్నీ ఉన్నాయి. బట్ నేనైతే ఒకసారి మాట్లాడదాం అనుకున్నాను. సార్తో మాట్లాడి ఒకరోజు జస్ట్ టెస్ట్ క్లాస్కి వచ్చాను. ఆ క్లాస్లో సార్ స్టూడెంట్స్కి అయితే సో వాళ్ళు చెప్పినంత వరకు 10 takes అయినా 20 times అయినా సరే సార్ చాలా ఓపికగా చెప్పిస్తారు. నాకు అది బాగా నచ్చి నేను వెంటనే జాయిన్ అయ్యాను. అండ్ ఇక్కడ జాయిన్ అయిన తర్వాత చాలా కొత్త విషయాలన్నీ, మాడ్యులేషన్ కానీ, ఇంకా ఎలా చెప్పాలి, ఎఫెక్ట్స్ ఎలా చెప్పాలి, ఎమోషన్స్, అది మనం ఎమోషన్ ఫీల్ అయ్యి డైలాగ్ చెప్పడం, ఇవన్నీ నేను కొత్త థింగ్స్ అన్నీ నేర్చుకున్నాను సార్ దగ్గర. నాకైతే చాలా హెల్ప్ఫుల్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. కాబట్టి సుష్మిత టాలెంట్ అనేది ప్రూవ్ చేసుకుంది. కాబట్టి ఇలా టాలెంట్ ప్రూవ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఒక దారి చూపిస్తాం కూడా. ఇదే మేము మొదటి నుంచి కూడా అనుకుంటుంది. కాబట్టి టాలెంటర్స్ ఎవరైతే ఉంటారో వారికి మనమే కాదు, ఇండస్ట్రీ కూడా ఎప్పటికి కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ అవకాశాలు ఇంపార్టెన్స్ కాదు, అవకాశాల కోసం అసలు మనం ఏం చేస్తున్నాం. ఈరోజు సుష్మిత వచ్చి టాలెంట్ ప్రూవ్ చేసుకోకపోతే నేను ఎందుకు అవకాశాన్ని ఇవ్వాలి? అసలు అవకాశం అంటేనే టాలెంట్ కదా. ఆ టాలెంట్ ఈరోజు సుష్మిత ప్రూవ్ చేసుకుంది. కాబట్టి అరే మన సుష్మిత, మన అమ్మాయి, మన ఫ్యామిలీ మెంబర్ లాగా ఎక్కడైనా మనం వెళ్ళి పరిచయం చేస్తాం. అక్కడి నుంచి వాళ్ళ రూట్ మ్యాప్ క్లియర్ చేసుకుని వాళ్ళ సక్సెస్ రూట్లోకి వెళ్తారు. కాబట్టి ఈ విధంగా పీవీఆర్ డబ్బింగ్ అకాడమీలో సక్సెస్ అనేది ముందుకు వెళ్తుంది. కాబట్టి అదే సక్సెస్లో ఇక సుష్మిత చాలా రోజుల నుంచి ప్రయాణం చేసింది. ఇక పైన తన వాయిస్ని డెఫినెట్లీ టీవీ ఛానల్లో, కొన్ని వెబ్ సిరీస్లో కూడా వినిపిస్తుందని కోరుకుంటూ, నమ్ముతూ, ఆ దేవుని ఆయన ఆశీస్సులు కోరుకుంటూ, నేను మీ వినోద్, పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ. థ్యాంక్ యూ వెరీ మచ్.